ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి అనుదిన వాగ్దానం వస్తూ ఉన్న మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనము. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు గారు, యోహాను గారు దేవాలయానికి వెళుతూ ఉన్నారు. అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని శిష్యులైన పేతురు గారి వైపు, యోహాను గారి వైపు నాకేదైనా దొరుకుద్దా అని ఆశ కలిగి వారి వైపు చూచిన ఈ యొక్క పుట్టినది మొదలుకొని ఆయన కుంటివాడు వారి వైపు స్పష్టంగా చూచినప్పుడు, వారి వద్ద ఏదైనా దొరుకుతుందని ఆశ కలిగి ఉన్నప్పుడు పేతురు గారు అద్భుతమైన రీతిలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లెమ్మని ఆజ్ఞాపించగానే పుట్టినది మొదలుకొని నడవలేనివాడు, ఎక్కడికన్నా వెళ్ళాలంటే నలుగురు సహాయాన్ని తీసుకునే ఆ వ్యక్తి మరలా దిగ్గున లేచి నడిచి గెంతులు వేస్తూ సంతోషంగా దేవాలయంలోకి దేవుణ్ణి స్తుతించడానికి వెళ్ళారంట. హల్లెలూయా. ఈరోజు ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవునికి ఇస్తూ ఉన్నారు. ఆనాడు ఆయన శిష్యుల వైపు చూచి ఆశ కలిగిన ఆ పుట్టుకతో కుంటివాడైన ఆ వ్యక్తే గొప్పగా స్వస్థత పొందుకుంటే, ఈరోజు ప్రభువుని ఎరిగి బాప్తీసము పొందుకుని నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు విశ్వాసంతో దేవుని తట్టు చూస్తే, విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మొరపెడితే, ఈరోజు నీ ప్రార్థన దేవుడు అంగీకరించడా? ఈరోజు నీకు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయడా? ఒక్కసారి ఆలోచన చేయండి. తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఎంత మాత్రమో కూడా త్రోసివేయడు. తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎంత మాత్రమో కూడా దేవుడు సిగ్గుపరచడు. ఈరోజు అమ్మ, నువ్వెక్కడి నుంచి ఏ పరిస్థితుల మధ్య ఈ వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎంత మాత్రం కూడా పడిపోరు. ఇబ్బందులు ఉంటాయి, కొన్ని శ్రమలు వస్తాయి, అటువంటి మార్గం గుండా ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే ఎన్నడూ కూడా దేవుడు వారి చెయ్య విడువడండి. ఈ వ్యక్తి కూడా బహుశా పేతురు గారు, యోహాను గారు ఆ రోజు దేవాలయం వెళ్ళే ఆ సమయం వరకు కూడా తన జీవితంలో లేవలేని స్థితే కదా. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఏర్పరచుకున్నాడు కనుకనే కదా ఆ రోజు అతని జీవితంలో గొప్ప వెలుగొచ్చి నడవగలిగాడు, లేచాడు, సంతోషాన్ని పొందుకున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా నీ జీవితంలో దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు. ఖచ్చితంగా అది ఆ సమయానికి నెరవేరుతుంది. నిరీక్షణ కలిగి నువ్వు వేచి ఉండాలి. నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా ఏ పరిస్థితుల్లో పడిపోయి ఉండేవో, ఏ పరిస్థితుల్లోంచి లేవలేకపోతున్నావో, అయ్యా నాకు ఇంకా సహాయం మనుషుల నుంచి దొరకట్లేదని నువ్వు మొరపెడుతూ ఉన్నావో, నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మనుషులు నీకు సహాయం చేసినా చేయకపోయినా నా దేవుడు అద్భుతంగా నీకు చెయ్యవబోతూ ఉన్నాడు. పడిపోయిన నీవు యేసు నామంలో తిరిగి లేవబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.